పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు సీక్రెట్ సర్వీస్ అధికారులు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతూ ఉండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు గోల్ఫ్ కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించిన ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను వాహనంలో పారిపోగా పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు. ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావలేదన్నారు కమలా హారిస్. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడిని ర్యాన్ రౌత్గా భావిస్తున్నారు. గతంలో అతను సిరియాకు అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇలా వరుస ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతుంది. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అమెరికా నుంచి నరసింహ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సింహ మనకి యాక్చువల్లీ అక్కడ ట్రంప్ పైన ఇది అటాక్ జరగడం యాక్చువల్లీ ఇది రెండోసారి. సో ఎందుకు జరుగుతుంది, ఏంటి రీజన్? థ్యాంక్ యూ కార్తీక్. సో చూసినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం స్థానికంగా సుమారు 2 గంటల ప్రాంతంలో ఇక్కడ ట్రంప్ పైన ఇది రెండోసారి అటెంప్ట్ జరగడం అనేది అమెరికా మొత్తం ఒకేసారి దిగ్భ్రాంతికి పోయింది. కేవలం అమెరికానే కాకుండా యావత్ ప్రపంచం కూడా అదే విధంగా స్పందించింది. సో ట్రంప్ పైన కేవలం 2 నెలల వ్యవధిలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇమీడియట్ గా సీక్రెట్ సర్వీస్ అండ్ FBI రియాక్ట్ అయ్యి అక్కడ అనుమానితుడైనగా సంచరిస్తున్న వ్యక్తి గోల్ఫ్ ఈరోజు సండే కావడంతో కాస్త విరామం ఇచ్చి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఒకవైపు చాలా బిజీగా జరుగుతున్న సిచ్యువేషన్ లో కూడా బ్రేక్ తీసుకొని ఆయన వెస్ట్ ఫామ్ బీచ్ అయిన ఫ్లోరిడాలో ఆయన రిలాక్స్ అయ్యే క్రమంలో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సో వెంటనే ఇమీడియట్ గా సీక్రెట్ సర్వీస్ అటు FBI ఎదురు కూడా స్పందించడంతో రెండు టీమ్స్ కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి సేఫ్ ప్లేస్ కి ట్రంప్ తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి రియాన్ ఫ్రమ్ హవాయి నుంచి సో ఐడెంటిటీ అనేది ఒక సస్పెక్ట్ గా ప్రెసెంట్ అయితే చూస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి ఈ 2019 నుంచి కూడా డెమోక్రాట్స్ కి చాలా సందర్భాల్లో ఎన్నో డొనేషన్స్ కూడా చేయడం, క్యాంపెయిన్స్ చేయడం కూడా ఉంది అనేది కూడా చాలా తన రికార్డ్స్ చూసినట్లయితే అది వెల్లడవుతుంది. సో బేసికల్ గా చూసినట్లయితే ఒకే వ్యక్తి వచ్చి ఇటువంటి దుర్ఘటన పాల్గొనడం అనేది సో దేన్ని సూచిస్తుంది? సో అమెరికాలో ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. సో ఒక విధంగా చూసినట్లయితే కమలా హారిస్ కూడా మాట్లాడుతూ సో అమెరికాలో ఇటువంటి జరగటం, అది ఎలక్షన్ సమయంలో ఇటువంటి దుర్ఘటనలు జరగటం, వీటికి ఎటువంటి స్థానం కూడా అమెరికా ఎలక్షన్స్ లేదని, సో ఇటు సహించేది లేదని కూడా ఆమె కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో మనం ట్రంప్ చూసినట్లయితే మరి ఏ విధంగా స్పందించే పరిస్థితి ఉంది. ఆయన స్పందించినప్పటికీ పూర్తి స్థాయిలో రేపు క్యాంపెయిన్ కి వచ్చేటప్పుడు దీని మీద ఎలా మాట్లాడనున్నారు అనేది కూడా చాలా ఆసక్తి రేపు ఉన్న అంశం కార్తీక్. అండ్ సింహ యాక్చువల్లీ ఈ ఇష్యూ అంతా కూడా డెమోక్రటిక్ పార్టీ పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా ఈ విషయం మీద అమెరికన్స్ థింక్ చేస్తారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆల్రెడీ ట్రంప్ కేవలం ఇక్కడ ప్రెసిడెంట్ కంటెస్టెంటే కాదు, ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా. సో 45th ప్రెసిడెంట్ అమెరికాకి. సో కాబట్టి ఖచ్చితంగా అమెరికన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో థింక్ చేస్తారు. సో వాస్తవం ఏంటి, ఎందుకు జరిగింది ఏంటి, ఒక వ్యక్తి భావోద్వేగానికి లోనై అలా జరిగారా, లేదా రియల్ గా ఏమైనా బ్యాక్ ఎండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా కాన్స్పిరసీ ఏమైనా ఉందా, ఇలాంటివి కూడా సామాన్యంగా ఆలోచించే అవకాశాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో అనుమానాలు రేకెత్తాయి.
ఆల్రెడీ మొదటి సంఘటన ఏదైతే ఉందో ఇంతవరకు కూడా అది సాల్వ్ కాని పరిస్థితి, ఇంతవరకు దాని రిజల్ట్ ఇంకా పూర్తి రాలేదు, కేసు ఇంకా హియరింగ్ కంప్లీట్ కాలేదు. సో ఈ లోపల ఇది మరో సంఘటన కావడంతో అందరూ కూడా అవాకయ్యే పరిస్థితి. స్పెషల్లీ రిపబ్లికన్స్ అందరూ కూడా దీన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి. ట్రంప్ అనే వ్యక్తిని వాళ్ళందరూ కూడా ఎంతగానో ప్రేమిస్తూ, సో ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితిని ఎలా డైజెస్ట్ చేస్తారు, ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఒక విధంగా ఎంతో ఆలోచించాల్సిన విషయం. కార్తీక్, థ్యాంక్ యూ సింహ.